హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం ఆనపకాయ పచ్చి బియ్యం కూర. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పాతకాలం నాటి కూర. కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు 2 కప్పులు, పచ్చి బియ్యం 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, వెల్లుల్లి రబ్బలు 4, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 2, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నేను బియ్యాన్ని పూర్తిగా ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. 2 స్పూన్ల బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్ పాలని తీసుకుని మరలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1 కప్ వాటర్ని తీసుకోవాలి. వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆనపకాయ ముక్కలు పూర్తిగా రంగు మారే వరకు ఉడకాలి. ఇలా ఉడికితే అవి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చూసారు కదా, మనం తీసుకున్న నీళ్ళలో ఇవి పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఒకసారి పూర్తిగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆనపకాయ ముక్కలు పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసి వేపుకోవాలి. ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని పూర్తిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఈ పాల మిశ్రమాన్ని ఇందులో వేసుకుని పూర్తిగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులో 1 కప్ వాటర్ని పోసుకోవాలి. ఈ కూరలో పచ్చి బియ్యం వేయడం వలన చాలా తొందరగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అందుకే మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంతో రుచికరమైన ఆనపకాయ పచ్చి బియ్యం కూర రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రాండ్మా కిచెన్. ఫర్ మోర్ అప్డేట్స్, click bell icon.